హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సాటర్డే అండ్ సండే రోజు అండి, వీకెండ్ వ్లాగు. సో సాటర్డే కాబట్టి సమన్ వీక్ స్కూల్ ఉంది. తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేమైతే బయటకు వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏంటి అన్నదైతే నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మన యాక్చువల్గా కొన్ని వీడియోస్ బ్యాక్ నేను సంక్రాంతి సెలబ్రేషన్స్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ సంక్రాంతి సెలబ్రేషన్స్లో కొన్ని లక్కీ డిప్ లాగా అని కొన్ని బాక్సెస్ పెట్టారనమాట. లక్కీ డిప్ తీశారు అవి. సో ఆ రోజు ఇంకా టైం అయిపోయింది అని చెప్పేసి చాలామందికి ఆ రోజు ఏవైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి ప్రైజ్ అవి ఇవ్వలేదు. సో యాక్చువల్గా మేమైతే అప్పటి వరకు కూడా ఉండలేదు, అది ఓపెన్ చేసి అనౌన్స్ చేసే వరకు కూడా ఉండలేదు. అయితే 2-3 డేస్ బ్యాక్ కాల్ వచ్చింది. సో మీరు ఇంకా ఆ రోజు జరిగిన సెలబ్రేషన్స్ ఆ లక్కీ డిప్లో విన్ అయ్యారు. సో ఒక సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ ఇట్లా వచ్చి కలెక్ట్ చేసుకోండి ప్రైజు. సో ఆ లొకేషన్ అది పెట్టేసి ఒక గ్రూప్ లాగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారనమాట. ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరూ ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లక్కీ డిప్ ఆల్మోస్ట్ ఒక 25,000 to 30,000 మెంబర్స్ వచ్చారు. ఒక 20 బాక్సెస్ లాగా పెట్టారనమాట. సో ఆ బాక్సెస్ నుంచి ఈచ్ బాక్స్ నుంచి 1-2 మెంబర్స్ని అట్లా సెలెక్ట్ చేసినట్లున్నారు. సో వాళ్ళలో మేము కూడా ఉన్నామన్నమాట. సో అదే ఆ ప్రైజ్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. సో శారీ ఇచ్చారండి. 9 యాడ్స్ కుకట్పల్లి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు స్పాన్సర్ చేశారు ఈ శారీని. అది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చాము. సో అదే శారీ చూపిస్తున్నాను. సో శారీ క్వాలిటీ, కలర్, డిజైన్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఏదైనా లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యాము, ఏదైనా ఒక ప్రైజ్ వచ్చిందంటేనే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అన్ని వేల మందిలో ఒక 40 మెంబర్స్ని అట్లా సెలెక్ట్ చేశారు. సో దానిలో మేము కూడా ఉన్నామంటే కొంచెం హ్యాపీ మూమెంటే కదా. సో బాగా అనిపించింది. సో పర్లేదు, శారీ కూడా అయితే అంత చీప్ క్వాలిటీ లాగైతే ఏం లేదు. సో దాని మీద కాస్ట్ అయితే 1000 రూపీస్ అని ఉంది. సో ఎంత అమౌంట్ ఉంటుంది, ఎంత కాస్ట్ ఉంటుంది మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఏదైనా సరే నాకైతే బాగా అనిపించింది హ్యాపీగా సెలెక్ట్ అయినందుకు. సో అదే ఒకసారి చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. లక్కీ డిప్ ఇది రావటం అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది సెకండ్ టైం అనుకుంటా నా లైఫ్ మొత్తంలో. అంతకుముందు ఎప్పుడో ఒక షాపింగ్ మాల్లో కూడా ఏదో వస్తే డిన్నర్ సెట్ ఏదో వచ్చింది. సో ఆఫ్టర్ లాంగ్ టైము మళ్ళీ ఇది. సో అదే చూపిస్తున్నాను అనమాట. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. పర్లేదు, బాగానే ఉంది. సో హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివన్నీ స్టిచ్ చేసుకోవచ్చు అనిపించింది. సో కాస్ట్ అయితే 1000 రూపీస్ అలా ఉంది. 9 యాడ్స్ షాప్ చాలామందికి ఐడియానే ఉంటుంది కదా, కూకట్పల్లిలో ఉంది. సో నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. సో అదైతే సాటర్డే రోజు అండి. సో నెక్స్ట్ సండే రోజు, సండే రిపబ్లిక్ డే కదా. సో మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళాము. సో యాక్చువల్గా సమన్వి ఇక్కడ కొన్ని ఒక దానిలో పార్టిసిపేట్ చేస్తుంది ఈ రిపబ్లిక్ డే వాటిల్లో. సో అందుకని చెప్పేసి సో మార్నింగే స్కూల్కి వెళ్ళాము. సో స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా వీళ్ళ స్కూల్లో హౌసెస్ లాగా డివైడ్ చేస్తారనమాట స్పోర్ట్స్కి. గంగా హౌస్, కావేరి, గోదావరి, కృష్ణ అని చెప్పేసి అన్ని నదుల నేమ్స్ ఉంటాయి కదా, నేమ్స్ వైజ్గా స్పోర్ట్స్ గ్రూప్స్ డివైడ్ చేస్తారు హౌసెస్ లాగా. సో ఇట్లా ఇక్కడ ఫస్ట్ ఎన్సీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మార్చ్ ఫాస్ట్ అది చేసిన తర్వాత సో ఏ హౌస్కి సంబంధించి మ్యాక్సిమం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని క్లాసెస్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు ప్రతి హౌస్ నుంచి కూడా. సో వాళ్ళు కూడా ఇలా మార్చ్ ఫాస్ట్ అది చేస్తారు. సో సమన్వి గోదావరి హౌస్, సో తను కూడా ఉందన్నమాట. సో దీనికోసం అయితే ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి అయితే స్కూల్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. లంచ్ టైం అట్లా అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు. నాకైతే వింటర్ పోయి సమ్మర్ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది.
మార్నింగ్ వచ్చేసి 8:30 ఆ టైము. కానీ ఫుల్ ఎండగా అనిపిస్తుంది 9 దగ్గర నుంచే. సో పాపం వీళ్ళైతే ఒక 3-4 డేస్ నుంచి ఆ ఎండలోనే డే టైంలో బాగానే ప్రాక్టీస్ చేశారు. సో నెక్స్ట్ వచ్చే ఆ బ్లూ కలర్ డ్రెస్ ఉంది కదా, అది గోదావరి హౌస్. సో సమన్వి దానిలోనే ఉంది. యాక్చువల్గా నాకు ఎన్సీసీ ఇట్లాంటివి కూడా ఇంట్రెస్ట్. వాళ్ళకి అబోవ్ 6th క్లాస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఏదైనా ఫామ్ అట్లా ఇస్తారు కదా, ఇచ్చినప్పుడైతే నువ్వు కూడా ఫిల్ చేసి కొంచెం అక్కడ ఎన్సీసీ అట్లా ఉన్నామంటే డిసిప్లిన్ అది వస్తుంది కదా. సో ఇంట్రెస్ట్గా అయితే నేను సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. సో ఇక్కడ సమన్వి కనిపిస్తుంది చూడండి, మిడిల్లో ఉంది. దాని తర్వాత అయితే ఇట్లా ఇంకా ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి, ప్రోగ్రామ్స్. సో యాక్చువల్గా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కదా. సో దాన్ని ఇంకా జుంబా లాగా ఇక్కడ జుంబా చేసి చూపిస్తున్నారు. మ్యాక్సిమం రిపబ్లిక్ డే, ఇట్లా ఇండిపెండెన్స్ డే, వీటన్నిటికీ కూడా అబోవ్ 6th క్లాస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్నవాళ్ళు. సో ఎక్సర్సైజెస్ లాగా జుంబాని కొంచెం డ్యాన్స్ లాగా చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నార్మల్గా స్టేట్స్ అన్నీ ఉంటాయి కదా, స్టేట్స్ వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇట్లా ప్రతి ఒక్క స్టేట్కి ఒక పర్టికులర్గా ఒక డ్రెస్సింగ్ అట్లా ఉంటుంది కదా. సో వాటిని రిప్రజెంట్ చేస్తూ పిల్లలందరూ కూడా అయితే మంచిగా ప్రోగ్రామ్స్ అవి చేశారు.
మేము ఈవెంట్ అది కంప్లీట్ అయ్యే వరకైతే ఉండలేదండి. సో, 11:00 ఆ టైం వరకైతే ఉండేసి వచ్చేసాము. సో, ఇక్కడ ఇదేం చూపిస్తున్నాను అంటే యాక్చువల్‌గా సమన్వియను ఇంకో తన ఫ్రెండ్ అపార్ట్మెంట్‌లోని తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి సో, అపార్ట్మెంట్‌లో ఇంకా రిపబ్లిక్ డే ఊరికే సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి పాపం 2 డేస్ నుంచి ఏదో ట్రై చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇది చూపించే ఇది ఏదైతే ఉందో చాట్‌జీపీటీ ఉంటుంది కదా! సో, చాట్‌జీపీటీలో యూజ్ చేసుకొని అక్కడ చాట్‌జీపీటీని అడిగితే అది స్టెప్ బై స్టెప్ అంతా ప్రాసెస్ ఇస్తది కదా! దీనికి సంబంధించిన ప్రతీదీ కూడా. సో, అట్లా చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, వీళ్ళు యాంకరింగ్ చేస్తే ఎలా చేయాలి, ప్రతీదీ కూడా అక్కడ నుంచి వర్డ్ డాక్యుమెంట్‌లో టైప్ చేసుకొని దాన్ని ప్రింటౌట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. యాంకరింగ్ చేస్తే ఇద్దరు ఏ పార్ట్ ఎవరు మాట్లాడాలి, ఎలా చేయాలి అనేసి. నాకు భలే అనిపించింది దాన్ని చూసిన వెంటనే. నీట్‌గా ఏదో ఇంత చిన్నదానికి కూడా వాళ్ళంత నీట్‌గా ప్రతీదీ గూడా ఇట్లా ప్రింటౌట్‌లాగా డాక్యుమెంట్‌లాగా చేసుకొని మరీ ఫాలో అవుతున్నారు. ఎప్పుడు నేషనల్ యాంథమ్ రావాలి, ఎప్పుడు మ్యూజిక్ రావాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది ప్రతీదీ కూడా ఇద్దరు మంచిగా నోట్ చేసుకొని చేసుకున్నారు. బాగా హ్యాపీగా అనిపించింది. సరే వాళ్ళు ఇంట్రెస్ట్‌గా చేస్తున్నారు కదా అని చెప్పేసి. సో, పెద్దవాళ్ళు అందరం కూడా మంచిగా ఇన్వాల్వ్ అయ్యి మేమైతే ఫ్లాగ్ హోస్టింగ్ ఈవినింగ్ చేసుకున్నామండి. సో, మార్నింగ్ అందరూ స్కూల్‌కెళ్ళారు కాబట్టి సో, ఈవినింగ్ అట్లా అయితే కొంచెం 5:00కి అలా అయితే చేసుకున్నాము. పిల్లలే అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కదా! సో, పెద్దవాళ్ళు మేము కూడా సపోర్ట్ చేస్తే ఇంకా బావుంటుంది కదా అని చెప్పేసి సో, ఇంకా అందరం కూడా కలిసి ఇంకా ఆ అంకుల్ వచ్చేసి ఇంకా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఉంటారు కదా! ఆ అంకుల్. సో, ఆ అంకుల్‌తోనే ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్‌కి కూడా పిల్లలే ఇంకా అమౌంట్ అది కలెక్ట్ చేసుకొని, సో, ఆ అమౌంట్‌తోనే స్నాక్స్ తెప్పించుకున్నారు. దాని తర్వాత అపార్ట్మెంట్‌లో కూడా ఒక 2 టైప్స్ స్నాక్స్ ఈ పానీపూరి అండ్ వెజ్ శాండ్విచ్ ఉంటుంది కదా! ఆ రెండూనేమో అపార్ట్మెంట్‌లో వాళ్ళే ప్రిపేర్ చేశారనమాట. సో, హ్యాపీగా అందరూ కూడా మంచిగా స్నాక్స్ అవి తీసుకొని ఫుల్ ఇంకా ఏదైనా సరే ఈవెంట్ అంటే ఫస్ట్ సాంగ్సే కదా! డీజేలు పెట్టుకోవడం, డాన్స్ చేయటమే కదా! సో, పిల్లలందరూ కూడా మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఫుల్‌గా డాన్స్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా అందరం కూర్చొని మంచిగా కబుర్లు చెప్తూ మేము కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నాం. పిల్లలు డాన్స్‌లు అది అయిపోయిన తర్వాత ఏదో కొంచెం ఫన్నీగా ఇంక ఊరికే అని చెప్పేసి కొంచెం మ్యూజికల్ చైర్స్ ఉంటాయి కదా! ఎప్పుడో చిన్నప్పుడు ఆడుంటాము. మా అపార్ట్మెంట్‌లో ఏదన్నా కొంచెం ఇట్లాంటిది ఈవెంట్స్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నామంటే మ్యూజికల్ చైర్స్ అయితే ఆడటానికి రెడీగా ఉంటాం మేమందరం. ఏదో ఫన్నీగా అయితే మ్యూజికల్ చైర్స్ కొంచెం ఎవరికి వాళ్ళు సపరేట్‌గా అంటే లేడీస్, కిడ్స్, జెంట్స్ అందరూ సపరేట్‌గా అయితే కొంచెం ఫన్నీగా ఇక్కడైతే టైమ్ స్పెండ్ చేస్తున్నాము. నార్మల్‌గా అయితే జెంట్స్ ఇట్లాంటివి ఆడటానికి పెద్ద రెడీగా ఉండరు గదా! బట్ అక్కడ ఎవరిని వదలలేదు. పిల్లలు అసలే ఊరుకోవట్లేదు. కంపల్సరీ డాన్స్ చేయాల్సిందే అందరూ అన్ని గేమ్స్ ఆడాల్సిందే అని జెప్పేసి సో, ఫోర్స్ చేసి సో, జెంట్స్‌ని గూడా తీసుకొచ్చనమాట.
దాని తర్వాత ఇదొక గేమ్ ఆడాము. సో, మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటది. సో, ఎవరి దగ్గర ఉన్నప్పుడు బాల్ చేతుల్లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోతదో వాళ్ళకొక పనిష్మెంట్ కాదు, ఒక టాస్క్ లాగా. కొంచెం కావాలని వాంటెడ్‌గా ఎట్లా అంటే పెద్దవాళ్ళ దగ్గరే అది స్టాప్ అయ్యేలాగా అయితే చూసుకున్నాము. సో, కపుల్స్ లాగా మన డాన్స్ చేయించడము కొంచెం అట్లాంటివి. సో, అవేమి నేను ఇక్కడైతే ఏమి యాడ్ చేయట్లేదు. సో, అలా అయితే మంచిగా కొంచెం హ్యాపీగా ఒక 2-3 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసేసి అయితే ఇంక అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. సో, అంతే అండి. సో, మా వీకెండ్ అయితే అలా గడిచింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.